వెల్కమ్ టు టైమ్ 24/7. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్లో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతోంది. జోరు వానలో కూడా తన పని తాను చేసుకుపోతుంది. హైడ్రా అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మానవతారాయ్ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం హైడ్రాతో మారుమోగుతుంది. ఎక్కడ చూసినా అక్రమణ కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సో దీనిపై మీ స్పందన ఏంటి అసలు? ఫస్ట్ ఇప్పుడు హైడ్రా అనేది భవిష్యత్ తరాలకు మనుగడకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి సంస్థ. అవి చెరువుల్లో, కుంటల్లో, సరస్సుల్లో ఆ చెరువు భూములను, శిఖాలను కబ్జా చేసి ఆకాశ హార్మ్యాలను అంటే అంతస్తు ఆకాశానికి అంటే భవనాలను, విలాసవంతమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలను అంటే ఫామ్ హౌస్లను, అదేవిధంగా పెద్ద పెద్ద భవనాలు కట్టి అందులో డబుల్ బెడ్రూమ్లని, త్రిబుల్ బెడ్రూమ్లని అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళపైన మాత్రమే, వ్యాపార సంస్థలపైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు నాగార్జున గారు కన్వెన్షన్ ఉంది. ఆయన ఏం ఉండట్లే అందులో, ఆయన నివాసం కోసం ఏం కట్టలే. అది ఆయన అందులో కన్వెన్షన్ కట్టి సంవత్సరానికి వందలాది కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాడు. అట్లా వ్యాపారం చేయొద్దు. చెరువు శిఖాల్లో కానీ అంటే FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో, అంటే వర్షం వస్తే లేకుంటే వరద వస్తే చెరువు ఎంత మేరకు నిండుతుందో అంత మేరకు ఉన్న ప్రదేశాన్ని FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదా చెరువు శిఖం అంటారు. ఆ చెరువు శిఖాల్లో వ్యాపారాలు, పెద్ద పెద్ద భవనాలు కట్టొద్దు, వ్యాపారాలు చేయొద్దు అని నిబంధన ఉన్నది. అదేవిధంగా అక్కడ కూరగాయలు సాగు చేసుకోవచ్చు, లేకుంటే పంట పండించుకోవచ్చు. ఆ మేరకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కానీ పెద్దవాళ్ళు, 10 మందికి ఆదర్శంగా ఉండవలసినటువంటి సినిమా తారలు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్లు చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకొని హైకోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటూ ప్రభుత్వ అధికారులకు కూడా కొద్దిమందికి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి లంచాలు ఇచ్చో రకరకాలుగా వాళ్ళని ఉపయోగించుకొని అక్కడ ఇష్టం వచ్చినట్టుగా అక్రమ నిర్మాణాలను చేపట్టారు. మరి దీనికి అంతం పలకాలి కదా. అంతం పలకపోతే ఏమైంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వర్షం వస్తుంది. అరే చిన్న వాన పడితేనే రోడ్లన్నీ జలమయం అయిపోయి ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిపోతుంది. ఎక్కడికక్కడ ప్రయాణాలన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయాలంటే ఒక పక్క వరద నీరుని మళ్ళీ బయటికి పంపించాలి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఎంత చిన్న వర్షం వచ్చినా సరే నాలాలు తెరుచుకోవటం, ఉప్పొంగిపోవటం చూసుకోకుండా చాలామంది వాటిలో పడటం, వందలాది మంది ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా చనిపోయి, కొట్టకపోయి, చిన్న చిన్న పసిపిల్లలు సైతం కూడా కొట్టకపోయి మనం హృదయ విదారకమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. మరి వీటికి అంతం పలకొద్దాం మనం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం, హైదరాబాద్ నగర శ్రేయస్సు కోసం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశారు. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది. ఒక ముఖ్యమంత్రిగా, పాలకుడుగా అవకాశం వచ్చినప్పుడు ప్రజల భవిష్యత్ తరాలు వరద ముప్పు నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించడం కోసం, జల ప్రళయాల నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించడం కోసం ఆయన హైడ్రాను స్థాపించి చర్యలు చేపట్టారు. ఎవరి కూలుస్తున్నారు? అందులో పేదవాళ్ళు లేరు. పెద్ద పెద్ద ఆకాశ హార్మాల్లో పేదవాళ్ళు ఉండరు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఉండరు, విలాసమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలు కట్టరు, వ్యాపారాలు చేయరు. ఉండటానికే లేని వాళ్ళు వ్యాపారాలు చేయరు. కాబట్టి బడాబాబులకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలనే హైడ్రా కూలుస్తుంది. దీనికి మనం ఒకసారి చరిత్రలో కూడా పోవాలి. ఈ తరం చరిత్ర తెలుసుకోవాలి. అసలు హైదరాబాద్ అనేది నిజాం పాలనలో ఉంది. నిజాముల పాలనలో ఉన్నప్పుడు 1908వ సంవత్సరంలో మెహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి 6వ నిజాం పరిపాలనలో మూసీ నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. మూసీ నది ఉప్పొంగి 60 అడుగుల ఎత్తు మేర నగరంలో ప్రవహించింది. నగరంలో ప్రవహిస్తే ఆ వరద ఉధృతికి సుమారు అధికారికంగా ఆనాటి నిజాం ప్రభుత్వ గణాంకాల ప్రకారం 15,000 మంది జలసమాధి కాబడ్డారు. అసలు అనధికారికంగా చాలామంది మేధావులు, చరిత్రకారులు చెప్పిన లెక్క ప్రకారం అయితే 50,000 మంది పైచిలకు జలసమాధి అయ్యారని చెప్పి కొన్ని పుస్తకాల ద్వారా గణాంకాలు మనకు తెలుస్తున్నాయి. అప్పట్లో 1908వ సంవత్సరంలో ముచ్చట నేను చెప్తున్నా. అయితే అప్పుడు 1908వ సంవత్సరంలో ఏమైంది? ఈ 50,000 మంది చనిపోగా 80,000 ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అయిపోయి కొన్ని బలమైనటువంటి బ్రిడ్జిలు కూడా కొట్టకపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఉస్మానియా దవాఖానలో ఒక చింత చెట్టు అని ఉంది. ఆ చింత చెట్టుకి ఇప్పటికీ 200 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉంది. ఆ చింత చెట్టు
150 మంది ప్రాణాలు రక్షించింది. అంటే మూసీ వరద నుంచి. అప్పుడు వరద వస్తుంటే ఎటు పోవాలో తెలియక కొంతమంది కొట్టుకోపోయారు, చనిపోయారు. కొంతమంది తెలివిగా ఆ చింత చెట్టు చిటారు కొమ్మలకి ఎక్కుకొని 2 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 1908 సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు బీభత్సమైన వరద వచ్చింది. అయితే ఈ ప్రజలు 2 రోజుల పాటు ఆ చింత చెట్టు పైన చిటారు కొమ్మలు ఎక్కేసి మరి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ ప్రాణాలు కాపాడినటువంటి చింత చెట్టు ఇప్పటికి కూడా ఉస్మానియా హాస్పిటల్లో సజీవ సాక్ష్యంగా ఉంది. అక్కడ బోర్డు కూడా పెట్టారు, 150 మంది ప్రాణాలు కాపాడిన చింత చెట్టు అని. చరిత్రలో కూడా ప్రసిద్ధి చెందింది. చరిత్రకారులు కూడా దాన్ని గుర్తించారు. హెరిటేజ్గా దాన్ని వరల్డ్ హెరిటేజ్ కూడా హైదరాబాద్ చింత చెట్టుని గుర్తించింది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఇమ్లీబన్ ఉంది మనకి. ఇమ్లీబన్ అంటే చింతవనాలు ఉన్న ప్రదేశం, అంటే పులుపు చెట్లు ఉన్న ప్రదేశం. ఇమ్లీబన్ అంటే చింతవనాలు ఉన్న ప్రదేశం. ఇమ్లీబన్ ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది కదా, మనం దాన్ని ఇమ్లీబన్ బస్ స్టాండ్ అంటాం. ఇమ్లీబన్ బస్ స్టాండ్ అంటే చింతవనాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇమ్లీబన్గా పిలిచారు. అక్కడ బస్ స్టాండ్ కట్టారు కాబట్టి ఇమ్లీబన్ బస్ స్టాండ్ అని, ఆ తర్వాత మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం. ఆ విధంగా పర్యావరణం ఆ విధంగా ఉండేది. అంటే మనుషులకు ప్రమాదం వచ్చినప్పుడు, ఈ జలప్రళయాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు పర్యావరణానికి ముప్పు వాటిల్ల చేస్తేనే, మనం ముప్పు వాటిల్లింపజేస్తే పర్యావరణంలో చెట్లు మనల్ని కాపాడుతాయి అనేటువంటి ఒక చక్కని ఉదాహరణ మన కళ్ళ ముందు ఉంది. అయితే 1912వ సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటే ఏడవ నిజాం అంటే మెహబూబ్ అలీ ఖాన్ కుమారుడు పాలకుడుగా వచ్చేసిన మనకి. ఆయన గతంలో జరిగిన వరద ఉధృతి సంబంధించినటువంటి వాటి అంశాలంటే కూడా పరిశీలించి భవిష్యత్తులో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, సికింద్రాబాద్గా కూడా అభివృద్ధి చెందుతుంది, ఈ జంట నగరాలకు ముప్పు రాకుండా 1912లో ఒక వరద నియంత్రణ వ్యవస్థను మూసీ నది పైన ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి మూసీ వరద తాకకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి అప్పటికే ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి ఒక ప్రముఖ ఇంజనీర్ని తన ఆస్థానానికి పిలిపించుకొని ఆయన సలహాలు సూచనలు తీసుకొని మీర్ నవాబ్ జంగ్ అనేటువంటి శాశ్వతమైన ఇంజనీరు నిజాంకున్నాడు. ఆయన ద్వారా ఉస్మాన్ సాగర్ 1912 తర్వాత ఉస్మాన్ సాగర్ను మూసీ నది పైన ఆనకట్టను కట్టించారు. అదేవిధంగా 1927 మూసీకి ఉపనది అయినటువంటి ఈసీ నది అని ఉన్నది. ఆ ఈసీ నది పైన హిమాయత్ సాగర్ను కట్టారు. ఎందుకు? పైనుంచి వచ్చే వరద నీరు మొత్తం కూడా నగరంలోకి రాకుండా ఉత్తర భాగాన వరద మొత్తం కూడా ఆ జంట జలాశయాల్లో చేరటం వల్ల వరద అనేది హైదరాబాద్కు రాదనే లక్ష్యంతో ఆ జంట జలాశయాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ జంట జలాశయాలకు చేరిన నీరు కూడా హైదరాబాదు ప్రజల యొక్క దాహార్తిని, అంటే తాగునీటి అవసరాలను తీర్చే విధంగా ఆ జంట జలాశయాలు తీర్చబడ్డాయి. కానీ 1927 తర్వాత నగరం బాగా విస్తరించింది, అనేక ప్రభుత్వాలు పరిపాలించినాయి. అక్కడ ఏమైందంటే క్రమక్రమంగా ఆ జంట జలాశయాల పరిధిలో వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయారు. పంటలు పండించుకోవచ్చు అక్కడ, కానీ ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చేసి మాఫియాగా తయారైపోయి చెరువు శిఖాలని జలాశయాలని కూడా కబ్జాలు చేసి పెద్ద పెద్ద భవనాలు కట్టే ప్రయత్నం చేశారు. దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మళ్ళా భవిష్యత్తుకి హైదరాబాదులో వరదల ముప్పు ఉందని చెప్పేసి 1996 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 111 జీవోని తీసుకురావడం జరిగింది. ఈ 111 జీవో అంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి సార్? 111 జీవో అంటే హైదరాబాదు అంటే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల పరిధిలో 10 కిలోమీటర్ల మేర, అదేవిధంగా 84 గ్రామాల పరిధిలో ఎవరు కూడా శాశ్వతమైనటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ఆకాశ హార్మాలు నిర్మించవద్దు. మనం ఇల్లు కట్టుకున్న 1000 గజాల ఇళ్లలో 50 గజాల్లోనే తాత్కాలికమైనటువంటి స్లాబు లేనటువంటి ఇల్లు కట్టుకోవాలి, ఇంటి చుట్టూ ప్రహరీ కట్టొద్దు అని చెప్పే నిబంధనలు కఠినంగా ఉన్నాయి. అయినప్పటికీ ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా అక్రమార్కులు అక్రమ నిర్మాణాలు కట్టి విలాసవంతమైనటువంటి సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్, అన్ని పార్టీల నాయకులందరూ కూడా ఎంఐఎం విలాసవంతమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలు లేదా ఫామ్ హౌస్లు నిర్మించడం మూలంగా అక్కడ మళ్ళీ మొదటికి వచ్చింది సమస్య. పర్యావరణం సమతుల్యత దెబ్బతిన్నది. వరద నీరంతా కూడా జలాశయాల్లో పోవాల్సిన వరద నీరు మళ్ళీ వీధుల్లోకి వచ్చేసి జల ప్రళయాలకు దారితీస్తుందనేటువంటి ఉద్దేశంతో భవిష్యత్ తరాల కోసం హైడ్రా ఈ వరద ముంపును అడ్డుకోవడానికి అంటే హైడ్రా కన్నా ముందు ఒక జీవో 111 జీవో వచ్చింది, దాన్ని కూడా ఉల్లంఘించారు.
మీకు ఉదాహరణ చెప్తారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, అంటే ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు అక్రమంగా జన్వాడలో ఒక ఫామ్ హౌస్ కట్టారు. ఇది ఫిరంగి కాలువ, గండిపేట చెరువులోకి పోయే ఫిరంగి కాలువ, వరద మొత్తం కూడా ఆ ఫిరంగి కాలువ ద్వారా గండిపేట చెరువులో కలవాలి. కలవకుండా ఆ ఫిరంగి కాలువను మొత్తం కూడా మూసివేసేసి ఆయన 1,00,000 చదరపు గజాల్లో విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ను, స్విమ్మింగ్ పూల్ను నిర్మించుకున్నారు. ఇది అక్రమం అని చెప్పి ఒక డ్రోన్ ఎగరేసి బాహ్య ప్రపంచానికి చెప్తే రేవంత్ రెడ్డి గారిని ఎంపీ అని చూడకుండా, చిన్న పిటి కేసు అది, డ్రోన్ ఎగరేటువంటి పెద్ద నేరం కాదు, ఉగ్రవాద చర్య కాదు, హత్యా నేరం కాదు, ఇంకొక నేరం కాదు, అయినప్పటికీ ఒక ఎంపీ అని చూడకుండా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చూడకుండా ఆయన్ని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో ఉగ్రవాదుల్ని బంధించే చీకటి గదిలో రేవంత్ రెడ్డి గారు బంధించి కసి తీర్చుకున్నారు. తర్వాత ఇది ఎప్పటికైనా బయట ప్రమాదం అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, అసలు ఈ 111 జీవో లేకుండా చేస్తే పోద్దని చెప్పేసి తన కొడుకుతో పాటు చాలామంది బడాబాబుల్ని, బడా రాజకీయ నాయకుల్ని, పారిశ్రామికవేత్తల్ని, సినిమా తారల్ని సైతం రక్షించుకోవచ్చు అని చెప్పేసి 2022వ సంవత్సరంలో ఆ జీవోని ఎత్తేసారు. ఇక చూడ మళ్ళీ కథ మొదలకి వచ్చింది. సో ఇప్పుడు హైడ్రా పలుకుతుందన్నమాట. ఇప్పుడు దాన్ని నివారించడం కోసం ఆ తప్పుకు మరి చర్యగా హైడ్రా అనేది దూకుడు ప్రారంభించింది. ఇప్పుడు హైడ్రా పరిధి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావాలంటున్నారు. జలాశయాలు, కుంటలు, చెరువులు ఎక్కడ ఉంటే అక్కడ అక్రమ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నా, కుంటల్లో భవనాలు నిర్మించి వ్యాపారాలు చేస్తే ముందు హైడ్రా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ భవనాలను నోటీసులు ఇవ్వకుండా, సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తుంది. ఇంకోటి, సామాన్యులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్లకు ముందు నోటీసులు ఇస్తుంది. నువ్వు తెలుసో తెలియకో కట్టుకున్నావు, ఇది అక్రమ నిర్మాణం, దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఉన్నది, మీరు దీన్ని ఖాళీ చేస్తే మేము కూల్చివేస్తామని చెప్పి నోటీసులు ఇస్తుంది. వాళ్ళకి అవకాశం ఉంది. అట్లా బఫర్ జోన్లలో కూడా చెరువు శిఖాల్లో అయితే కూల్చేస్తారు, బఫర్ జోన్లో అయితే అవకాశం ఇస్తారు, నోటీస్ ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం చేసేది మన మంచి కోసమే, భవిష్యత్ తరాల మనుగడ కోసమే. రేవంత్ రెడ్డి హైడ్రా రథచక్రాలు కదులుతున్నాయి, దూసుకుపోతున్నాయి అక్రమ నిర్మాణాల మీదకి, సక్రమ నిర్మాణాల మీద దూసుకుపోవటం లేదు. చూడండి, ఇప్పటి వరకు 43.94 ఎకరాల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాలను మళ్ళీ మనం ప్రభుత్వం తెచ్చుకుంది, హైడ్రా తీసుకొచ్చింది, వెనక్కి తీసుకొచ్చింది. ఖరీదైనటువంటి స్థలాలు, అవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే స్థలాలు, భవిష్యత్తులో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చేసే స్థలాలను మనం వెనక్కి తెచ్చుకున్నాం. ఇందులో ఎవరిని వదిలిపెట్టలే, ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళని చర్యలు తీసుకుంటున్నారని అంటే ఎక్కడ కూడా ఇప్పటి వరకు కేటీఆర్ గారి పైన చర్యలు తీసుకోలేదు. సొంత కాంగ్రెస్ నాయకులే, పల్లం రాజు గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సంబంధించినటువంటి అక్కడ స్పోర్ట్స్ ద్వారా ఒక వ్యాపారం చేస్తుంటే ఆ భవనాలను కూల్చివేశారు. అంతేకాకుండా దానం నాగేంద్ర గారు ఆయన ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలో నందగిరి హిల్స్లో అక్కడ బస్తీ ప్రజలు ఉన్నారు, అక్కడ కూడా ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని వాళ్ళ జోలికి పోలే. కానీ ప్రభుత్వ పార్కు, ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి ప్రభుత్వ పార్కులో అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేస్తుంటే వాటిని కూల్చారు. అప్పుడు దానం నాగేంద్ర గారు ప్రజల తరపున వెళ్ళి మాట్లాడితే హైడ్రాను అడ్డుకుంటే హైడ్రా కాంగ్రెస్ నాయకుడు అని చూడకుండా, మాజీ మంత్రి అని చూడకుండా దానం నాగేంద్ర గారి పైన కూడా చర్య తీసుకుంది. ఇంకా అక్కడ దాకా ఎందుకండి, మన దుర్గం చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో సొంత తమ్ముడు ముఖ్యమంత్రిగా అన్న తిరుపతి రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు. మీరు అందరూ పోయి అడిగారు, విలేకరులంతా పోయారు. ఏంది పరిస్థితి అంటే, ఇప్పుడు చట్టం అనేది అందరికీ సమానమే. నేను ముఖ్యమంత్రి తమ్ముడు అన్న అయినంత మాత్రాన నాకు వేరే రకంగా ఉండదు కదా. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే కూలిస్తే కూల్చుకొనేయండి, అవకాశం ఇస్తే ఖాళీ చేసి వెళ్ళిపోతా, సామాన్ తీసుకొని బయటికి పోతా, లేకపోతే బాధ్యత నిర్వర్తిస్తుంది అందరిపైన పారదర్శకంగా నిష్పక్షపాతంగా. బీఆర్ఎస్ వాళ్ళే కక్షపూరితం కాదు, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు 43.94 ఎకరాలను తీసుకొచ్చింది ప్రభుత్వ భూములు కబ్జా అయిన వాటిని. ఈవెన్ జోరు వానలో కూడా ఇవాళ కూడా కూల్చివేతలు కొనసాగుతూనే తప్పకుండా. మనం దానికోసమే కదా, వరదల వల్ల ముప్పే కదా. ఇప్పుడు వర్షం ఆగదు, వర్షం అనేది అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. కానీ వర్షాన్ని ఆపే భవనాలు వచ్చినప్పుడు వరద ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి హైడ్రాకు వరద లేదు, వాన లేదు, అక్రమ నిర్మాణం అంటే ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తప్పకుండా కూల్చివేస్తుంది. ఓకే, మరి హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాలు కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు భయపడుతున్నారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ధరుముకుంటున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి మాజీ మంత్రి, ఒక మంత్రి ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి, ఆయనే ఇష్టానుసారంగా అనేక కబ్జాలకు పాల్పడి తన మల్లారెడ్డి యూనివర్సిటీని కట్టుకోవడం జరిగింది. ఆయన ఏమన్నా ఉచితంగా సేవ చేస్తాడా?
కోట్లాది రూపాయలు ఫీజులు, పేద పిల్లల దగ్గర నుంచి కూడా ముక్కుపిండి మరి ఆడ అందరికీ సమానమే ఫీజులు, ఎవరికి కూడా తగ్గించారు, ఒక రూపాయి తగ్గిరు, ఆడ వ్యాపారం చేస్తాడు. అట్లాంటి వాళ్ళు గుమ్మడికాయ దొంగ లెక్క భుజాలు దడుముకుంటున్నారు. కేటీఆర్ తన అక్రమ ఫామ్ హౌస్ ఏడ బయటపడిద్దు అని చెప్పి ఆయన అనురాగ్ యూనివర్సిటీ ఆయన మల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, జనగామ ఎమ్మెల్యే, ఆయన అనురాగ్ యూనివర్సిటీ చెరువులోనే కట్టిండు. ఆయన అంత విలేకరుల పైన కూడా దాడి చేసిండు. ఆయన అట్లాంటి వాళ్ళు చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకొని మరి హైకోర్టు పోయి స్టేలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టులు కూడా వాళ్ళకు మాత్రం ఉపశమనాన్ని ఇవ్వలేదు. అక్రమం అయితే కూల్చేయండి, అవకాశం ఇచ్చి కూల్చేయమని కూడా ఖరాఖండిగా చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరి ప్రకారం అమలు జరుగుతుంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి ఓవైసీ అయినా, హైడ్రాకు కేటీఆర్ అయినా, పల్లా రాజేశ్వర రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అయినా ఎవరైనా సమానమే. కాబట్టి అక్రమాలు ఇప్పటికైనా మించిపోయింది లేదు. చెరువుల్లో, కుంటల్లో, వాటన్నిటిలో అక్రమ నిర్మాణాలు ఉంటే సక్రమంగా చేసుకునే విధంగా, కూల్చే విధంగా సహకరించండి. అడ్డుకుంటే భవిష్యత్ మానవ మనుగడకే, పర్యావరణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో 1908లో వచ్చిన మరో జలప్రళయం మన ముందే, కళ్ళ ముందే పొంచి ఉంది. కాబట్టి అట్లాంటి జలప్రలయంలో రాకుండా ఉండాలంటే, అప్పుడు 50,000 మంది చనిపోయారు, ఇలా 1 కోటి మంది పైగా నివసిస్తారు హైదరాబాద్లో. ఇలా 1 కోటి మందిలో సగం మంది ప్రాణాలను కూడా మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ కి వర్షాలు వస్తున్నాయి అంటే మాత్రం వరదలు ఒకసారి ఆల్రెడీ వచ్చినాయి, చాలా ఇబ్బందులు పడ్డారు, అది తెలిసిన విషయం. మొన్న వచ్చిన వరద కూడా రామ్నగర్లో నాలాను కూల్చివేశారు. ఇప్పుడు అక్కడ నాలా మీద కట్టిన నిర్మాణాలు కూల్చివేశారు. ఒక వ్యక్తి శవం కొట్టుకొచ్చింది నాలాలో వరదకు వచ్చి. అట్లా ప్రతి సంవత్సరం ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి తెలవక నాలలో పడి కొట్టకపోయి చనిపోతున్నారు. కాబట్టి అట్లా వాళ్ళ చావులకు కారణం మనమే. కాబట్టి మనం వాటికి పరిష్కారం చూపాలంటే హైడ్రా పనిని మనం సజావుగా సాగే విధంగా మనం అందరం కూడా హైడ్రాకు సహకరించాలి. హైడ్రాకు మన తన భేదాలు లేవు. హైడ్రా పరిధిని చూసి విస్తరించాలని అడుగుతాను జిల్లాల్లో కూడా. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, టీడీపీ ప్రభుత్వంలో కానీ కబ్జాలు అయినవి తక్కువ అండి. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా మేము చెప్పట్లే. ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేమే ఎల్లకాలం అధికారంలో ఉంటామని చెప్పి ఇసుకను వదిలిపెట్టలే. చెరువుల్ని, కుంటల్ని మింగేశారు. గుట్టల్ని, పుట్టల్ని, చెట్టులను కూడా చదును చేసి, పిండు చేసి వాళ్ళ చేతుల్లో కబ్జాలు చేశారు. ప్రతి జిల్లా స్థాయిలో కూడా, మారుమూల గ్రామాల్లో కూడా ఈ పని చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి భయం అవుతుంది? ఇందులో రాజకీయం లేదు. రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కబ్జాలు చేసింది వాళ్లే కాబట్టి వాళ్ళ నుంచి మాత్రమే వాళ్లే మాట్లాడుతున్నారు. ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఆయనే మాట్లాడుతుండు. ఎంత ఆదర్శంగా ఉండాలి చెప్పండి ఓవైసీ. ఓవైసీ అంటున్నారు. ఇప్పుడు ఓవైసీ చూసుకుంటే మొన్న ఈ మధ్య మీరు అక్కడ కాలేజీ ఓల్డ్ సిటీలో ఆ కాలేజీని కూల్చివేయద్దు, కావాలంటే నన్ను బుల్లెట్లతో కాల్చండి, చంపేయండి అంటూ వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇప్పుడు ఆయన తప్పు చేసిండు. ఆ తప్పుకు ఆయన కాల్చాల్సిన అవసరం లేదు. ఆ భవనాలను, అక్రమ భవనాలను కూల్స్తే సరిపోద్ది. అంటే నన్ను ఎందుకు కూల్చొద్దు? నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ఏమైనా ఉచితంగా చదువు చెప్పిస్తున్నావు పేద ప్రజలకి? ఏమన్నా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పిల్లగాళ్ళకు, చిన్న మామూలు పేదవాళ్ళు, ముస్లింలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఏమైనా ఉచితంగా చదువు చెబుతున్నావా? లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నావు. అంటే ఉచితంగా చెప్తే కూల్చరా? అంటే ఉచితంగా అంటే చెప్పిన హైడ్రాకి ఏంటంటే సేవాభావంతో ఆ పరిధిలో ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా ఉంటే, లేకుంటే ఎటువంటి రూపాయి ఆశించకుండా సేవ చేసే ఉంటే అట్లాంటి విషయంలో ఉపశమనం ఉన్నది. ఇప్పుడు ఆయన సోయి లేకుండా మాట్లాడిండు, అది ఎట్లా కూలుస్తారు ఆ భవనాన్ని? ఎందుకు కూలవట్లేదు ఇప్పుడు అంటే అందులో సుమారు 40,000-30,000 మంది విద్యార్థులు అన్ని తరగతుల వాళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు అది అకస్మాత్తుగా కూల్చివేస్తే వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడతాయి. మళ్ళీ వేరే చేర్చుకోవడానికి కూడా వేరే కళాశాలలు కూడా సరిపోవు. కాబట్టి అవకాశం ఇచ్చి తర్వాత సెలవుల్లో చర్యలు చేపడతామని చెప్పి నోటీసులు ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? తలకాయ లేని మాటలు. మన జిహెచ్ఎంసీ కార్యాలయం హుసేన్ సాగర్ పక్కన లేదా? సెక్రటరియట్ కట్టలేదా? బుద్ధభవన్ హైడ్రా ఉన్న కార్యాలయం కట్టలేదంటే ఒక సోయి లేని వాళ్ళారు మీరు ఎంపీలు ఎట్లయ్యారు? చట్టం తెలవకుండా మీరు అక్రమాలు చేసి నాలుగుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నెక్లెస్ రోడ్డు గురించి కూడా అదే నెక్లెస్ రోడ్డు ఎవరికి? అది ప్రజలకు ఉపయోగపడేది. ప్రజల ప్రభుత్వము కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు హుసేన్ సాగర్ అయినప్పటికీ అది ప్రజల ప్రయోజనార్థం అక్కడ నెక్లెస్ రోడ్ నిర్మించారు. ఇటు నుంచి సికింద్రాబాద్, ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ పోవటానికి, ఇటు పక్క నుంచి మన సికింద్రాబాద్ పోవటానికి, తర్వాత అక్కడ పచ్చని గార్డెన్స్ పెంచుకుంటా, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటా అక్కడ ప్రభుత్వమే ఆడ చేసింది, కట్టింది. సెక్రటరియట్ కట్టినా, బుద్ధభవనం కట్టినా, బుద్ధభవనం కింద నాలా ఉంది.
నాలాని ధ్వంసం చేయలేదు. నాలా పైన నాలాకి ఎటువంటి ముప్పు లేకుండా, హాని లేకుండా వరద నీరు మొత్తం కూడా ప్రవహించే విధంగా ఆ బుద్ధ భవనాన్ని కట్టారు. బుద్ధ భవనం ఎవరి కోసం కట్టారు? తెలంగాణ, అందులో చాలా కార్యాలయాలు ఉన్నాయి. ప్రజలకు సేవ చేసేటువంటి కార్యాలయాల్ని, పర్యావరణాన్ని కాపాడుతూ అన్ని శాఖల అనుమతులు తీసుకుంటూ ప్రజలకు సేవ చేసే కార్యాలయాన్ని కూల్చరు. మీలాగా కన్వెన్షన్ నాగార్జున లెక్క కోట్లాది రూపాయల సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆ కన్వెన్షన్ ద్వారా వ్యాపారం, అందులో సామాన్యుడు పెళ్లి చేసుకునే శక్తి కూడా ఉండదు. పెద్ద కోటీశ్వరులు వాళ్ళు మాత్రమే ఆ కన్వెన్షన్లో పోయి శుభకార్యాలు, అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారి కుమార్తె వివాహం కూడా కన్వెన్షన్ లో రేవంత్ రెడ్డి గారి కుమార్తె కూడా అయింది. చూశారు, అన్ని చూశారు. కానీ మనకు అర్థమైపోతుంది క్లియర్, చెరువు నీళ్ళు మొత్తం కూడా ఆగిపోయినాయి అక్కడ. కాబట్టి అట్లాంటి వ్యాపార సంస్థల పైన మాత్రమే చర్యలు తీసుకుంటారు తప్ప ప్రభుత్వ కట్టడాలకు అన్ని అనుమతులు అన్ని శాఖల నుంచి కూడా, పర్యావరణ శాఖ నుంచి, రెవెన్యూ శాఖ నుంచి, నీటిపారుదల శాఖ నుంచి, అన్ని శాఖల నుంచి, మున్సిపాలిటీ నుంచి తీసుకున్న తర్వాతనే వాటి నిర్మాణాలు ఉంటాయి. దాన్ని తప్పుబట్టి మీరు తప్పులో కాలేశారు, మీరు 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 తప్పు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి ఇకనైనా పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా మాట్లాడండి, రేవంత్ రెడ్డి గారు చేసే చర్యలకు సహకరించండి అని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను కోరుతాను. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కొంతమంది చాలా సంవత్సరాల క్రితం ఒక అక్రమ నిర్మాణం చేపట్టి బిల్డింగ్లు కట్టి ఫ్లాట్లు కట్టేసేసి ప్రజలకు అమ్మేసేసి ఉంటుంటారు. ఎప్పటి నుంచో ఉంటూ ఉన్నాము, ఇప్పుడు ఇది అక్రమ నిర్మాణం కూల్చివేస్తారంటే మా పరిస్థితి ఏంటి అని అనుకుంటారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళది కూల్చలేదు ఎక్కడ కూడా. కట్టే భవనాలను ఫ్లాట్ చేసి ఇంకా పూర్తిగా అనేటువంటి భవనాలను మాత్రమే ఇప్పుడు అపర్ణ ఏదో వాసవి కన్స్ట్రక్షన్స్ అట్లాంటి వాటిని కూల్చారు. అది తప్పు. అందుకే అధికారుల పైన కూడా ఎందుకు అనుమతులు ఇచ్చారు మీరు? చెరువు శిఖంలో ఉన్నటువంటి, చెరువు నిండే ప్రదేశంలో ఉన్నటువంటి నేల మీద మీరు ఎట్లా కడతారు? మరి అప్పుడు అలా అనుమతులు ఎందుకు? అదే కదా అవినీతి. ఈ అవినీతికి అడ్డుకట్ట అనేది హైడ్రా. ఈ అవినీతికి పెరిగిపోయినటువంటి టౌన్ ప్లానింగ్లో, మున్సిపల్ టౌన్ ప్లానింగ్లో, నగర టౌన్ ప్లానింగ్లో, నీటిపారుదల శాఖలో, రెవెన్యూలో పెరిగిపోయిన అవినీతికి అడ్డుకట్టే హైడ్రా. అందుకే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా స్థాపించుకోబోతుంది. హైడ్రా పరిధి అనేది గ్రేటర్ హైదరాబాద్ ఎంతవరకు ఉన్నదో ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా విస్తరించింది. కాబట్టి హైడ్రా తీరును చూసి మహబూబ్ నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు, షాద్ నగర్లో కూల్చివేస్తున్నారు. అందరికి కూడా ఆదర్శమైంది, జిల్లా యంత్రాంగానికి కూడా ఒక ఆదర్శమైంది హైడ్రా. అందుకే హైడ్రా పరిధి విస్తరించాలని చెప్పి ప్రజలే కోరుతున్నారు, ప్రజలు కోరుకున్నారు. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో హైడ్రా అనేది జిల్లాలకు కూడా వెళ్ళి అక్రమ నిర్మాణాలను, ఎక్కడైతే చెరువులు కుంటలను ఆక్రమించి కట్టుకున్నారో వాటన్నిటిని కూడా కూల్చివేస్తుంది. ప్రజలకు ఒక భరోసాని చట్టం అంటే శ్రీమంతులకే చుట్టం కాదు, సామాన్యులకు, మధ్యతరగతి వాళ్లకు అందరికీ సమానమైనటువంటి ఒక సంకేతాన్ని రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన బ్రహ్మకుమారీస్ మీటింగ్కి వెళ్ళి, నేను ఒక యుద్ధం చేస్తున్నా, ఈ యుద్ధం చేసేటప్పుడు మన తన అనే భేదాలు లేవు, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు మా వాళ్ళు ఉన్నా సరే వదలను అన్నారు. ఎందుకు? మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పారు, శ్రీకృష్ణుడు బోధించినటువంటి గీతే నాకు ఆదర్శం. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధానికి పోయి రథం మీద పోతుంటే అవతల మొత్తం బంధుగణమే ఉంటుంది. చూసి బాధపడి నేను యుద్ధం చేయనని చెప్పి వెనక్కి వస్తే అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకు ఒక హితబోధ చేస్తాడు. అదే మన గీత, భగవద్గీత. ఆ హితబోధ ప్రకారం ఆయన ఏం చెప్తాడంటే, యుద్ధం లోక కళ్యాణం జరగాలి, లోక కళ్యాణం జరగాలంటే ఈ యుద్ధం జరగాలి. యుద్ధం చేసేటప్పుడు మన తన భేదం కాదు, అధర్మాన్ని చంపేస్తున్నావు నువ్వు. అధర్మం వైపు ఎవరున్నారు, ధర్మం వైపు ఎవరున్నారు? అధర్మాన్ని నువ్వు చంపేస్తున్నావు తప్ప నీ వాళ్ళని కాదు. నువ్వు యుద్ధానికి వెళ్ళు, కురుక్షేత్ర యుద్ధం జరగటం వల్ల లోక కళ్యాణం జరుగుద్దని చెప్పంలోనే అప్పుడు కృష్ణ భగవానుని మాటలకు విని అర్జునుడు వెళ్ళి యుద్ధం చేస్తాడు. అట్లనే నేను కూడా ధర్మ యుద్ధం చేస్తున్నా, లోక కళ్యాణం కోసం. భవిష్యత్ జల ప్రళయాల నుంచి హైదరాబాద్, ఇప్పుడు ఒక నగరం, 2 నగరాలు, జంట నగరాలు కాదు, 3 నగరాలు ఉన్నాయి ఇప్పుడు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాదే కాదు, భవిష్యత్తులో ముచ్చెర్లు అనేటువంటి 4వ నగరం కూడా తయారు కాబోతుంది. ఈ నగరాలకు భవిష్యత్తులో తరాలకు జల ప్రళయాల నుంచి ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే ఈ హైడ్రాతో యుద్ధం చేయక తప్పదు, అక్రమ నిర్మాణాలను, భవనాలను కూల్చక తప్పదని చెప్పి ఆయన సందేశం ఇచ్చారు. ఓకే, ఈ హైడ్రాకి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయన పర్యవేక్షణలో పర్యటిస్తున్నారు. సో కొంతమంది భయానికైతే లోనవుతున్నారనే చెప్పాలి మనం. ఎవ్వరూ కూడా భయానికి లోను కావాల్సిన అవసరం లేదు. హైడ్రా సామాన్య మధ్యతరగతి వాళ్ళ జోలికి పోదు. అది కూడా నాలాలను పూడ్చి కట్టిన భవనాలను కూల్చదు. ఎందుకంటే అట్లా కూలకపోతే ఇళ్లలోకే ఇళ్ళన్నీ మునిగిపోతాయి, పోయి బస్తీయే.
హైదరాబాద్లో వరద వస్తే ప్రమాదం ఎవరికి వస్తుంది? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బడాబాబులు ఉండే ఆకాశ హార్మ్యాల్లో రాటలే, లోతట్టు ప్రాంతాల్లో నివసించే సామాన్యుల ఇళ్లలోకి, పేదవాళ్ళ బస్తీల్లోకి నీళ్ళు వచ్చి అవి కూలి మునిగిపోతున్నాయి. మొన్న గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరద వచ్చినప్పుడు ఎట్లయింది? సామాన్లన్నీ కూడా, ఇంట్లో సామాన్లన్నీ కూడా కొట్టకపోయినాయి, ఎంతో నష్టం జరిగింది. కాబట్టి అట్లా నష్టం వాటిల్లకుండా సురక్షితమైనటువంటి నగరాన్ని నిర్మించేందుకు హైడ్రా తోడ్పాటును అందిస్తుంది. దయచేసి సహకరించండి. ముఖ్యంగా భవిష్యత్ తరాల కోసం, అంతే భవిష్యత్ తరాల కోసం, ఇప్పటి నివసించే వాళ్ళ కోసం. ఇప్పటి నివసించే వాళ్ళకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. భవిష్యత్ తరాలకు ఎటువంటి ముప్పు లేకుండా హాయిగా జీవించాలి. పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనకు ప్రాణవాయుని ఇస్తుంది. ప్రాణవాయు అంటే ఆక్సిజన్. అసలు నిజం చెప్పాలంటే హైడ్రా అనే ఒక ప్రాణవాయువుగా భవిష్యత్ తరాలకు మారబోతుంది. జలచక్రాన్ని అంటే జలాశయాల్లో జలచక్రాన్ని కాపాడితే, జలచక్రం అంటే అందులో అనేక జలచరాలు ఉంటాయి, అవన్నీ మనుషులకు ఉపయోగపడే ఉంటాయి, చేపలే కాదు, అనేక సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులు కూడా మన మనుగడకు తోడ్పడుతున్నాయి. అవన్నీ కూడా చనిపోతే మనకు చాలా ప్రమాదం ఉంది. ఢిల్లీ చూడండి, ఢిల్లీలో ఎండొచ్చినా ఉండలేం, వరదలు వచ్చినా తట్టుకోలేము. అట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? విపరీతమైన కాలుష్యం, హృద్రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. అక్కడ నుంచి చాలామంది అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు అమ్ముకొని వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ గారు కూడా ఆమెకు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు అక్కడ డాక్టర్ల సలహా ఇచ్చిన ఊటీ వెళ్ళండి, లేదంటే హైదరాబాద్ వెళ్ళండి, వేరే ప్రాంతాలకు పర్యావరణం చక్కగా పచ్చని వాతావరణం, స్వచ్ఛమైన గాలి ఉన్న దగ్గరికి వెళ్ళమని సూచించారు. అంటే అర్థమైంది, ఢిల్లీ ఇప్పుడు సురక్షితం కాదు. అట్నే భవిష్యత్తులో హైదరాబాద్ కూడా గాలిని పీలవాలంటే భయపడే పరిస్థితులు రోజు రాకుండా, కాలుష్యం పెరగకుండా భయపడే పరిస్థితులు రాకుండా మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలను, ఇల్లును అమ్మేసుకొని వేరే నగరాలకు, వేరే ప్రాంతాలకు పోకుండా ఉండాలంటే హైడ్రా తన పని తను చేసుకుంటూ అడుగులేసుకుంటూ పోవాల్సిందే. ఓకే సార్, ఈ హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత ఓన్లీ హైదరాబాద్కే పరిమితమా, లేదా తెలంగాణ వ్యాప్తంగా పుంజుకునే అవకాశం ఉందా? అదే ఇందాక చెప్పాను, ప్రజల నుంచి వింతలు వస్తున్నాయి, చాలా మంది అడుగుతున్నారు, మా దగ్గర రండి అంటున్నారు. కాబట్టి ప్రజలు కోరుకుంటే ప్రభుత్వం కూడా తప్పకుండా స్పందిస్తుంది. ఈ ప్రభుత్వం అనేది స్పందించే ప్రభుత్వం, హక్కుల్ని ఎక్కడా బంధించే ప్రభుత్వం కాదు. ప్రశ్నిస్తే ఓపికగా విని పరిష్కరించే ప్రభుత్వం ఇది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క వామ్మో ధర్నా చౌకుంటే ఇందిరా పార్కులో ఆ ధర్నాలు చేస్తారు, ఇది లేకుండా చేద్దామని అట్లా చేసే ప్రభుత్వం కాదు. ఎవరైనా ప్రశ్నించవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఏది ఉందో ఆ స్వేచ్ఛ ద్వారా మాట్లాడవచ్చు, తప్పు లేదు. అలాగే ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తే విమర్శించండి, అది కూడా విమర్శ అనేది ప్రభుత్వం సక్రమంగా పనిచేయడానికి తోడ్పాటు చేస్తుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో గతంలో మాట్లాడిందని ఒక మీడియాను మూసేశారు. పెద్ద టీవీ ఛానల్ని, ఆంధ్రజ్యోతిని, TV9ని, కొన్ని టీవీ ఛానల్, మోజో టీవీని అయితే కొనుక్కున్నారు వాళ్ళు. అంటే ప్రజల తరపున మాట్లాడేవాడు. అట్లాంటి పనులు మేము చేయము. ప్రజలకు రక్షించే విధంగా, ప్రజలు చెప్పింది వినే విధంగా ప్రజల కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇందులో వేరే రాజకీయాలు అయితే లేవు. అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం మేము. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే ఇంకో టాపిక్ చూసుకుంటే, ఇప్పుడు కవిత బెయిల్ వచ్చింది. కవితకి ఆమె రావడంతోనే హరిబరిగా స్వాగతాలు ఏర్పాటు చేశారు. అంతా ఓకే, ఫ్యామిలీ కాబట్టి సంతోషం ఉంటుంది, చేసుకోవచ్చు. సో కవితకు బెయిల్ రావడంపై మీ స్పందన ఏంటి? బెయిల్ రావడం అంటే ఏమన్నా కవిత గారు ఒలింపిక్స్ పోయి ఏమన్నా గోల్డ్ మెడల్ తీసుకొచ్చారా, బంగారు పథకాన్ని తీసుకొచ్చారా? అసలు ఆమె ఏ కేసులో జైలుకు పోయింది? 100 కోట్ల మద్యం దక్షిణాది సంస్థకి నాయకత్వం వహించి ఢిల్లీలో పాపం ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అసలు అది చాలా నిజాయితీ పార్టీ. ఆ పార్టీ అవినీతి లేదనే సామాన్యులు సైతం ₹1 ఖర్చు పెట్టకుండా 2వ సారి అధికారం ఇచ్చారు. అట్లాంటి పార్టీ నాయకుల్ని అవినీతిమయం చేసింది కవిత గారు. అంటే ఇక్కడ సంపాదించింది సరిపోక అప్పుడు వారు ఏం చెప్పారు, నాకు ఉండటానికే ఇల్లు లేదన్న 200 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు. ఇప్పుడు నాకు అది ఏమీ లేదు, 20 లక్షలు పెట్టి ఖరీదైన వాచ్ కొనుక్కున్నా అని చెప్పింది. ఆయన నుంచి వచ్చినాయి అన్నీ చెప్పండి. కాబట్టి 100 కోట్ల అవినీతి కేసులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో మద్యం షాపులు అప్పటిదాకా నడవాల్సిన దాన్ని వీరు వెళ్ళి ప్రభుత్వ రంగ సంస్థలు నడిస్తే మీకు లంచాలు రావు అని చెప్పేసి ప్రైవేటు వ్యక్తులకు కూడా ఇక్కడ హైదరాబాద్ ఈ విధంగా టెండర్ల ద్వారా ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నంలో 100 కోట్ల ముడుపులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు ముట్టినాయని చెప్పేసి కేసు పెట్టారు. మనీష్ సిసోడియా అనే ఉప ముఖ్యమంత్రిని లోపలేశారు, కేజ్రీవాల్ని లోపలేశారు, మరి కవిత గారిని కూడా లోపలేశారు. అది కూడా కవిత గారిని కాపాడారు బీజేపీ వాళ్ళు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అంటే ఆ సపోర్ట్ తోనే బయటకు అంత 100% అది ఇంకోటి లేదు. సరే హైకోర్టు సుప్రీంకోర్టులో మందలిస్తానే దాని గురించి మాట్లాడితే ఇప్పుడు మేము రాజకీయం మాట్లాడితే అదే ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి కూడా కవిత బెయిల్ పై వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీఎం స్థానంలో ఉండి అలా మాట్లాడడం కరెక్టేనా? రేవంత్ రెడ్డి ఒక సీఎంఏ కాదండి, మా పార్టీకి ఒక రాజకీయ పార్టీ ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు. ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే అదే కేసులో ఉన్న కేజ్రీవాల్కి ఎందుకు బెయిల్ రాలేదు, కవితకి ఎందుకు వచ్చింది? కవితకి ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఈడీ లాయర్లు సిబిఐ లాయర్లు సున్నితంగా అంటే చూసి చూడనట్టు వ్యవహరించారు. మరి కేజ్రీవాల్ని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే బీజేపీ పార్టీ సరే అదేం చేస్తుందంటే అనేక నేరస్తుల్ని కాపాడుతుంది. జైళ్లకు వెళ్లాల్సినటువంటి నేరస్తులు బీజేపీ కార్యాలయంలో ఉండి పునీతులైతున్నారు. అందుకు చాలా ఉదాహరణలు. హేమంత్ బిశ్వా శర్మ ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ఆయన 1000 కోట్లు బ్యాంక్ కుంభకోణం చేసిన పెద్ద ఆరోపణలు వచ్చి ఆయన్ని చేశారు. తర్వాత రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు అయితే ఆంధ్రప్రదేశ్ 2 పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ బాగోదు. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా బ్యాంకుల్ని 5000 కోట్లు 7000 కోట్లు ముంచారని చెప్పి పార్లమెంట్లో ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు భయపడి ఏం చేశారు, ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకుంటుంది మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి బీజేపీలో పార్టీలు చేరారు. చేరిన తర్వాత వాళ్ళపైన ఇంతవరకు చర్యలు లేవు. చక్కగా వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నీ కూడా. అంటే జైళ్లకు పోవాల్సిన వాళ్ళని బీజేపీ తమ కార్యాలయాల్లో బంధించుకుంటుంది. తద్వారా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే రాష్ట్రంలో ఏం చేస్తున్నారు, ఈ లంగా పనులు చేసిన ప్రతి వాడు నేరస్తులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాదు అక్కడ కాదు మనం జైలుకి ఎందుకు పోవాలి, చక్కగా బీజేపీలో పోతే పోద్దని చెప్పి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. అంతేనంటారా? అంతే, కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. ఎంతమంది ఉదాహరణ చెప్పండి. ఒక్కళ్ళు కాదు 2 కాదు, చాలా కోకలు మన రాష్ట్రంలో ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి. అవినీతి చేసే అక్రమార్కులందరూ కూడా తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. అంటే పునీతులు వాళ్ళే అన్నారు, బండి సంజయ్ గారు అన్నారు పునీతులు అవుతారు మా దాంట్లోకి వస్తే అన్నారు. ఎవడు పునీతులు అవుతుడు? అంటే ఇప్పుడు కవిత బెయిల్ పై రాగానే అంటే పునీతురాలు అయిపోయింది కవిత. కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. ఆమె కూడా అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి కనుక చాలా రహస్య ఒప్పందాలు ఉన్నాయండి. కేటీఆర్ గారు కేసీఆర్ గారి మీద అంటే ఎటువంటి రహస్య ఒప్పందాలు? అంటే బీజేపీకి కష్టం వస్తే బీఆర్ఎస్ సహకరిస్తుంది. అంటే కాంగ్రెస్ అనేది రావద్దు. బీజేపీకి కష్టం వస్తే బీఆర్ఎస్ సహకరిస్తుంది, బీఆర్ఎస్ కష్టం వస్తే బీజేపీ సహకరిస్తుంది. గత కొన్నేళ్ళు అట్లా నడిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మరి కవితను అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా, కేసు అప్పుడే నమోదైంది. అరెస్ట్ చేయకుండా తాత్సర్యం చేశారు. కేసీఆర్ గారు కాపాడుకు నా కూతురు అరెస్ట్ చేయొద్దని చెప్పి లాలూచి పడ్డారు మోడీ కేసీఆర్. అప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇప్పుడు ఎంపీ అయ్యారు వారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు బీజేపీలో ఉండి మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీలో చేరి బీజేపీలో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు కూడా అప్పుడు బహిరంగంగా మాట్లాడారు, కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీని ఎవ్వడు నమ్మడు. బీజేపీ బీఆర్ఎస్, బీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళిద్దరు విమర్శించారు. అట్లనే అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది, సేమ్ వాళ్ళు చెప్పిందే జరిగింది. వాళ్ళిద్దరు నమ్మలేదు, కాంగ్రెస్ని గెలిపించారు ప్రజలు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహం మార్చారు వీళ్ళు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 7 స్థానాల్లో డిపాజిట్ రాలేదు. 7 స్థానాలంటే 7 స్థానాల్లో 3వ స్థానానికి పడిపోయింది రాష్ట్రంలో. 8 స్థానాల్లో బీజేపీ వచ్చింది. అంటే ఏమైనట్టు ఇక్కడ రహస్య ఒప్పందం, బీఆర్ఎస్ ఓట్లు వేయరు కాబట్టి ఈ ఓట్లని బీజేపీకి బదలాయించారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇది నగ్న సత్యం, అందరికీ జగమెరిగిన సత్యం. ఇది మరి ముందే కలవచ్చు కదా, అలా కలిస్తే అట్లా బ్రేక్ జరిగేది విలీనం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ బంధం అనేది మైత్రి కూడా క్రమక్రమంగా అప్పుడప్పుడు అట్లా బలపడుకుంటూ రేపు జరిగేదే విలీనం. ఎందుకు ఆ విలీనం ఎందుకు అవ్వాలా? నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పేది అబద్ధం కాదు, ఇది వాస్తవం. చెప్పే మాట కూడా ప్రజలు వింటారు, నేను చెప్పేది నిజమని నమ్ముతారు. ఎందుకంటే కేసీఆర్ గారు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. ఇంజనీర్లు సైతం ఇప్పుడు విచారణ జరుగుతున్న సంస్థ జస్టిస్ కమిటీ విచారణ జరుగుతుంటే మా ఇంజనీర్లు అధికారులందరూ కూడా మా సంబంధం లేదు, వాళ్ళు సంతకాలు పెట్టమని దగ్గర పెట్టాము అని చెప్తున్నారు. ఆ కేసు కేసీఆర్ గారి కుటుంబానికి ఉచ్చులా బిగిస్తుంది. అదేవిధంగా మన విద్యుత్ కొనుగోలులో అక్రమాలు, 3 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు కొనాల్సిన విద్యుత్తుని అధిక ధరలు, అంటే వాళ్ళ కమిషన్లు వాళ్ళ జేబులో పోయే విధంగా కొట్టేసి ప్రజాధనాన్ని కాజేసి వాళ్ళ జేబులో వేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. కాబట్టి ఆ కేసులో కూడా వాళ్ళకు ముప్పు ఉన్నది. అదేవిధంగా ఇంకా కాళేశ్వరం అయిపోయింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అత్యంత కీలకమైంది. కొన్ని సినిమా తారలు కూడా విడిపోయారు దానివల్ల.
భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా వాళ్ళు విన్నారు. వ్యాపారస్తులు ఏం మాట్లాడుకున్నారు విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. అట్లాంటి వాళ్ళు చాలామంది పోలీస్ అధికారులు, కీలకమైన అధికారులు జైల్లో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి నెక్స్ట్ ఎవరు దీనికి కారకులు ఎవరు? ప్రభుత్వంలో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళే ఉన్నారు. వీళ్ళకి కూడా తప్పదు, వీళ్ళ అరెస్ట్ కూడా ఖాయం. కాబట్టి ఏం చేయాలా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 14 ఏళ్ళు 21 మొత్తం 2001లో పార్టీ స్థాపించి ఒక ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన కేసీఆర్ గారు చిన్నతనంగా ఉంది ఈ కేసులు ఇరుక్కోవటం. ఈ కేసుల్లోంచి ఇరుక్కోకుండా బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది, ఇంకొక మార్గం లేదు. బీజేపీలో విలీనం కావాలి. బీజేపీలో విలీనం అయితే ఎందుకు మార్గం అంటే ఈ భారతదేశంలో ఇద్దరు వ్యక్తులకు కేసుల నుంచి, క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునే అధికారం ఉన్నది. ఎవరికో అంటే రాష్ట్రపతికి ఒకటిను, గవర్నర్కి. వాళ్ళు పదవిలో ఉన్నంత వరకు వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి వీలు లేదు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏ చట్టాలు వెళ్ళకూడదు అనేటువంటి వెసులుబాటు భారత రాజ్యాంగంలో 361వ నిబంధనలో స్పష్టంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు వీళ్ళు ఏం చేస్తారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిగట్లేదు. ఇప్పటికే 39 మందిలో 10 మంది కాంగ్రెస్లో చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నారు? బీఆర్ఎస్ మీద ప్రజల్లో నమ్మకం లేదు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుంది. 4.5 లక్షల ఇళ్లు కట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు ప్రారంభించింది. రైతు రుణమాఫీకి 31,000 కోట్లు కేటాయించింది. 22,30,000 మందికి అయినాయి. ఒక 7.5 లక్షల మందికి సాంకేతిక కారణాల వల్ల అయిపోయింది. అది రేపు మాపు సంపూర్ణంగా రుణమాఫీ చేస్తాం. నిరుద్యోగ సమస్య, జాబ్ క్యాలెండర్ వాళ్ళు 10 ఏళ్ళు వేయలేదు, మేము వేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం ఏం లేదు వాళ్ళకి. ఎమ్మెల్యేలు కూడా 10 ఏళ్ల వరకు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటారు కాబట్టి అందులో ఉండటం వల్ల ఉపయోగం లేదని కాంగ్రెస్లో చేరుతున్నారు. కాబట్టి ఏం చేయాలా? తమ పార్టీని కాపాడుకోవాలి. రేపు కేసుల నుంచి మనం బయటపడాలంటే బీజేపీలో కేసీఆర్ గారు చేర్చి ఆ పార్టీని విలీనం చేసి ఆయన ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పోతే ఆయన కేసుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇంకో విషయం అంటే ఈ 6 హామీలు అమలు చేయలేక ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఈ హైడ్రా కూల్చివేతలు ప్రారంభించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. 6 హామీలు దమ్ముంటే రమ్మనండి, ఉత్తగా నోటి మాటతో కాదు, శ్వేతపత్రంతో మేము ముందుకు వస్తాం. ఇప్పుడు 200 ఉచిత యూనిట్లు అనేది అన్ని 49 లక్షల మంది వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇస్తాం. 200 లోపు కాల్చుకున్న వాళ్ళకు ₹1 బిల్లు లేకుండా 0 బిల్లు ఇస్తున్నాం. ఇది నేను చెప్పిన అంకె తప్పు అయితే వాళ్ళు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు నేను సిద్ధం. అదేవిధంగా ₹500 సిలిండర్ సబ్సిడీ, దానికి కూడా 39 లక్షల పైచిలుకు ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా 500కే సబ్సిడీకి సిలిండర్ ఇస్తున్నాం. ఇది నిజమా? నిజం కాకపోతే వాళ్ళు మూసీలో దూకమంటే దూకుతా, ఒకవేళ నిజమైతే వాళ్ళు దూకుతారా చెప్పండి. అదేవిధంగా దాదాపు ఇప్పుడు మనం రుణమాఫీ, అసలు రాష్ట్రంలో ఏ రైతుకు కూడా బడ్జెట్ కేటాయించారు. 2,91,159 కోట్ల బడ్జెట్లో 72,000 కోట్లు అన్నదాతలకే కేటాయించను. రైతు బీమాకి, పంటల బీమాకి, అంటే రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తాయి దానికి, పంట ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నాశనం అయితే, పండించిన పంట నాశనం అయితే దానికి ఆ రైతుకు నష్టపరిహారం ఇచ్చేందుకు. అదేవిధంగా రైతు రుణమాఫీకి, తర్వాత రైతు భరోసా ఒకటి, అది రైతు బంధు అన్నారు వాళ్ళు, మేము రైతు భరోసా అన్నాం, దాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా అన్ని రకాలుగా బడ్జెట్లో 72,000 కోట్లు కేటాయించడం. ఎక్కడ ఇవ్వలేదని చెప్తారు. ఇస్తాం, భరోసా కూడా ఎట్లా ఇస్తామంటే మల్లారెడ్డి లాంటి కుబేర్లకు రైతు బంధు ఇయ్యం. ఎవరికి ఇవ్వాలి సంక్షేమ పథకాలు? దారిద్ర రేఖ అంటే పేదవాళ్ళు అయితే ఎవరు ఉన్నారో, దారిద్ర రేఖకు ఎవరైతే దిగువన ఉన్నారో అట్లాంటి వాళ్ళ కోసమే సంక్షేమ పథకాలు. కుబేర్లకు, మల్లారెడ్డి లాంటి కుబేర్లకి, రియల్ ఎస్టేట్ భూములకు, తర్వాత బంజర భూములకు, పనికిరాని భూములకు ఎట్లా ఇచ్చారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. అట్లా ఇవ్వకుండా ఉండడానికే రైతులు రుణమాఫీని చేర్చి, రైతు రుణమాఫీని ఇచ్చి ఆ తర్వాత రైతు భరోసాని ఇవ్వబోతున్నాం. ఎవరికి ఇవ్వబోతున్నాం? ఒక 10 ఎకరాల లోపు, 100 ఎకరాలు ఉన్నోడికి రైతు భరోసా అవసరమా అని చెప్పి 10,000 రూపాయలు, 7,500 అవసరమా ఎకరానికి? 100 ఎకరం ఉన్నోడు పంట పండిడు, కౌలు రైతులకు అప్పచెప్తారు, వాడు పండించుకుంటాడు. అట్లాంటి వాళ్ళని మేము తీసివేసి 10 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి రైతులకు సహాయం చేసేందుకు రైతు భరోసాను కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఓకే సార్, ఇప్పుడు కవిత బెయిల్ పైన వచ్చి రాగానే ఆమె నన్ను, నా కుటుంబాన్ని వేధించారు, నన్ను మానసిక హింసకు గురి చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాల మీద కావచ్చు, అధికార పక్షం మీద కావచ్చు, అంతు తేలుస్తాను, కవిత అంటే ఏంటో ఇప్పుడు దాకా ఒక నిమిషం, ఇప్పుడు దాకా నార్మల్ కవితనే చూశారు, ఇక ముందు చూస్తారంటూ సవాలు విసిరారు. అంటే ఈ సవాలు వెనుక ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ముందు కలిసి కాంగ్రెస్ ని దెబ్బ కొట్టే అవకాశం ఉందా? గతంలో చేసింది అదే కదా.
ఇద్దరు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఇద్దరు కలిసి అసలు కాంగ్రెస్ను లేకుండా ఖతం చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రజలు ఊరుకోలేదు. వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టారు. పక్కన పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏమంటారు, ఇది ఉండే ప్రభుత్వం కాదు, కూలిపోయే ప్రభుత్వమే, కూలగొడతాం అంటున్నారు. కానీ ప్రజలు ఎప్పటికప్పుడు ఏమంటున్నారు, మీరు కూలగొడితే మేము నిలబెడతామని ప్రజలే అంటున్నారు. ఇంకెక్కడ ఇన్ని 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వస్తున్నాయి, అన్ని వర్గాల వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇన్ని రకాలుగా మేము చేసుకుంటూ పోతున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి, దాదాపు అన్ని కాదు, కొన్ని ఉన్నాయి మిగిలిపోయినాయి. అవి కూడా చేసుకుంటూ తప్పకుండా అమలు చేసి తీరుతాం కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒకటై విలీనమైపోయి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ మమ్మల్ని ఏం చేయలేరు కాబట్టి వాళ్ళ ద్వారా ప్రయోగించి మమ్మల్ని ఏదో ఎమ్మెల్యేలను భయపెట్టో ఏదో రకాల ప్రయత్నాలు చేస్తాం. కానీ ఆ ఆటలు అనేవి సాగవు తెలంగాణలో, అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఇప్పుడు బండి సంజయ్ మాటలు కూడా చూస్తున్నాము. అంటే ఓవైసీ మీద కాంగ్రెస్ ఎందుకు చర్య తీసుకోవటం లేదు, మీరిద్దరు ఒకటేనా లేకపోతే భయపడుతున్నారా అంటూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల గురించి మీరేమంటారో ఏం చెప్తారు? ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగారు, కానీ బుర్రలో ఇంతంత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మీరు అధికారంలో నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావు కదా, మేము ఎట్లా కూలుస్తాం? ఎందుకంటే విద్యా సంస్థ కాబట్టి అందులో దాదాపు 30-40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పళంగా కూలిస్తే వాళ్ళంతా రోడ్ల మీద పడతారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చిన నోటీసులు ఇచ్చినాం, అది రేపు కూలుస్తాం. బండి సంజయ్ నువ్వు అధికారంలో కేంద్రంలో ఉన్నావు, ఎన్నడన్నా ఐటీ నోటీసులు ఇచ్చినావు, ఏం చేసినావు? ఓవైసీ సోదరులకి అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఐటీ నోటీసులు ఇచ్చారు. మరి సిబిఐని ఈడీని వాళ్ళ మీద ఎందుకు ప్రయోగించట్లే? అంటే చిదంబరం గారిని సోనియా గాంధీ గారి మీద కూడా ఉసుగొలిపారు, రాహుల్ గాంధీ గారు కూడా నోటీసులు ఇచ్చారు. మరి ఓవైసీలు అక్రమాలు కనపట్లేదు మీకు? ఫస్ట్ మీరు వాళ్ళ మీద ఈడీ నోటీసులు ఇచ్చి వాళ్ళ అక్రమ ఆస్తులు బయటికి తీసుకురండి. అదేవిధంగా మీరు చేయలేని పని మేము చేసినాం. ఓవైసీలని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా 2012లో ఆదిలాబాద్లో మాట్లాడితే అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. మరి మీరు 13వ అధికారంలోకి వచ్చారు, వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళు ఏ విధంగా పెరిగిపోయినాయి, వాళ్ళు ఏ విధంగా వ్యాపారాలు చేస్తున్నారు, మరి వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం ఉత్తరప్రదేశ్లో ఉపయోగించుకున్నారు ఓవైసీని. బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్లు చేర్చడం కోసం ఓవైసీ పార్టీ లేకపోయినా వెళ్ళి అక్కడ పోటీ చేయించారు. ఫస్ట్ మాట్లాడే ముందు ఫస్ట్ మీరు ఆ పని చేయండి. మీకు చేత కాకపోతే చెప్పండి, కాంగ్రెస్ ఎట్లా కూల్చివేస్తుంది. ఫస్ట్ మీకు చిత్తశుద్ధి ఉంటే ఓవైసీ ఆస్తులపై గతంలో ఐటీ దాడులు చేశారు, ఏమైందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి, అప్పుడు మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.